ప్రపంచంలో కేవలం కొన్ని సెకండ్స్లోనే మీ మూడ్ని పూర్తిగా మార్చేయగలిగే ఏకైక శక్తి మ్యూజిక్. మీరు ప్లే బటన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ వింటున్న మరుక్షణం మీ మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనం విడుదలవుద్ది. ఈ డోపమైన్ అనేది ఎక్కువగా ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు, లేదా సెక్షువల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, లేదా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ డోపమైన్ అనేది ఎక్కువగా విడుదలవుతుంటుంది. ఇప్పుడు అదే డోపమైన్ అనేది మీరు మాస్ సాంగ్స్ విన్నప్పుడు కూడా విడుదలవుతుంది. అందుకే మీకు నచ్చిన పాట వినగానే తెలియని ఉత్సాహం, ఆనందం మీలో పొంగిపోతూ ఉంటుంది. సంగీతం అంటే కేవలం టైంపాసే కాదు, మీ జ్ఞాపకాలను తట్టిలేపే ఒక టైం మిషన్. ఒక చిన్న పాట మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది, లేదా ఎప్పుడూ మర్చిపోయిన తీపి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఎలా అంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నీకు దూరంగా ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ వినడం వల్ల తన జ్ఞాపకాల్లోకి మళ్ళీ తిరిగి వెళ్తావు. సింగిల్స్ ఇంతకాలకైతే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యేలా చేస్తుంది మ్యూజిక్. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సంగీతం మీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. సైన్స్ ప్రకారం మీరు వినే పాటలోని బీట్ను బట్టి మీ గుండె కొట్టుకునే వేగం మారుతుంది. ఫాస్ట్ బీట్ మీలోని జోష్ నింపితే, మెల్లడి సంగీతం అంటే మెలోడీ సాంగ్స్ మీలోని ఆందోళన తగ్గిస్తాయి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంగీతం శరీరంలో నొప్పుల్ని 25% వరకు తగ్గిస్తుందంట. ఇది ఒక పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది, మీ ఏకాగ్రతను పెంచుతుంది, మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ సంగీతం చరిత్ర ఇప్పటిది కాదు. పూర్వం గాయాలను మానపడానికి, అలానే యుద్ధానికి సిద్ధం చేయడానికి సంగీతాన్ని వాడేవారు. ప్రకృతి కూడా సంగీతానికి స్పందిస్తుంది. అదేలా అంటే, మీరు ఒక మృదువైన సంగీతాన్ని వినిపిస్తే మొక్కలు 20% వరకు వేగంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. కానీ మ్యూజిక్ వినడంలో అసలైన మ్యాజిక్ ఎక్కడ ఉందో తెలుసా? కలిసి వినడంలో. ఒక కాన్సర్ట్లో వేలాది మంది ఒకటే పాటని ఒక్కటే పాడుతున్నప్పుడు వచ్చే మజా అంటే గూస్ బంప్ తీసుకొస్తుంది. ఆ క్షణంలో సంగీతం అనేది మనందరినీ కలిపి ఒక అదృశ్యమైన దారంలా మారుతుంది. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ విన్న ప్రతిసారి అది మీ ఒంటరితనానికి తోడుగా నిలుస్తుంది. సంగీతం అనేది ప్రపంచంలో అందరికీ అర్థమయ్యే ఏకైక భాష, యూనివర్సల్ లాంగ్వేజ్. కాబట్టి నెక్స్ట్ టైం మీకు గూస్ బంప్స్ తెప్పించే పాట విన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు వింటుంది కేవలం శబ్దం కాదు, అదొక ఎనర్జీ, ఎమోషన్ అండ్ మ్యాజిక్. సంగీతం ఉన్నంతకాలం మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదు. సో మీ ఫేవరెట్ సాంగ్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తెలుసుకుందాం.